మంచి చేస్తే చెడు ఎదురవుతుంది అన్నట్టుగా ఉందేమో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి. కానీ కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్నారు ఆయన. కాకపోతే ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు. ఆయన్ని తొలగించాలి అంటూ వినతి పత్రాలు వస్తున్నాయంట చంద్రబాబు నాయుడు గారికి. పాపం ఆయన చేసిన తప్పేంటి? అయితే ఇక్కడ కీలకమైన అంశం, ఎస్సీ సామాజిక వర్గ నేతలను వ్యక్తులను కించపరిచేలాగా వ్యవహరిస్తున్నారు ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, ఆయన మీద చర్యలు తీసుకోవాలి అంటూ జాతీయ దళిత జేఏసీ డిమాండ్ చేసిందట. దళిత జేఏసీ చైర్మన్ పెరికే వరప్రసాదరావు నేతృత్వంలో దళిత నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీలో కలిశారట. కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారట. జాతీయ ఎస్సీ కమిషన్తో పాటు ప్రధాని కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేశారట. రఘురామకృష్ణరాజు గారు ఆయన నియోజకవర్గంలో ప్రధానంగా ఆయన చేస్తున్న అభివృద్ధి కానీ ఇంకోటి కానీ ఆ విషయంలో అయితే ఆయన్ని అభినందించాలి. అలాగే ఆ రామాలయం నిర్మాణం విషయంలో కూడా ఆయన కాస్తంత చొరవ తీసుకుని ముందుకెళ్లారు. ఓకే, ఆ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు అది దళితులను అవమానించినట్టు అయిందో లేదంటే దళిత క్రిస్టియన్లు అని అంటూ తీసుకొచ్చిన నినాదం కానీ అది ఏందో, ఏది ఏమైనా ఇక్కడ హిందూ వర్సెస్ క్రిస్టియన్ అనో లేదంటే హిందూ వర్సెస్ దళిత అనో సంథింగ్ ఒక కొత్త అంశానికి అయితే తెర మీద తీసుకొచ్చారు. ఈ విషయంలో రఘురామకృష్ణరాజు గారి పోరాటం, ఆ ఆలయ నిర్మాణానికి సంబంధించి ఆయన చేస్తున్న కృషి ఒక వర్గం అయితే అభినందిస్తోంది. అదే నేపథ్యంలో ఆయన మీద వ్యతిరేకత కూడా పెరుగుతోంది.